మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు అందరూ. పేపర్ తెచ్చారా మొన్న ఎగ్జామిన్ పేపర్? మన హిస్టరీ క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి? చాలు, నువ్వు చల్లగుండాలి. అయితే మన కాన్సెప్ట్ వచ్చేసి జైనిజం కోసం. ఓకే, ఈ జైనిజంకి వచ్చేసి మొత్తం 24 తీర్థంకరు ఉన్నారనమాట. ఓకేనా? ఓకే, నూపుతా. ఫస్ట్ అతను వచ్చేసి రిషభనాథ. ఇలా 24 తీర్థంకరస్ ఉంటారు. అందులో 23rd వచ్చేసి పార్శ్వనాథ, 24 వచ్చేసి మన హీరో వర్ధమాన్ మహావీర. ఓకే, వర్ధమాన్ మహావీర హీరోయిన్ ఇక్కడికి వచ్చేసి ఈ తర్వాత టాపిక్ వెళ్దాం మనం. చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్య ఉన్నారు కదండి, అది చాలా గ్రేట్ ఉన్నారు. అయితే ఇతనికి ఒక ఆయన కలుస్తారు, అతని పేరు కౌటిల్య. ఇతను ఒక కోటలో ఉన్నప్పుడు అక్కడ ఒక ఆయన ఇతన్ని అని కొడతారు. ఇతను ఇట్లా శబ్దం చేస్తాడు అనమాట. ఆ పిల్ల కట్ట విడదీసి శబ్దం అన్నట్టు, నిన్ను నూకుతా అన్నట్టు సార్. అలా అట్లా అమ్మా నువ్వు చల్లగుండాలి. అమ్మలక్క ఇట్లా వస్తారనమాట. అలా మన ఎల్లో కలర్ ఉంటారు కదా, ఎల్లో కలర్ అన్నస్తారు. వై నాట్ 175 కొంతమంది ఒప్పుకోరు అనమాట. ఓకే, ఈ నాట్ సాటిస్ఫై యూ సాటిస్ఫై. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇదే హిస్టరీ క్లాస్ ని మన రిషుల్ సార్ కాకుండా బాలకృష్ణ చెప్తే అనుకుంటాం. హీరో బాలకృష్ణ. ఓకే, సీరియస్ మ్యాటర్. దాదగారు అప్పట్లో ఏం డౌట్ నీకు? ఇక క్లాస్ స్టార్ట్ చేయాలి, నీకు అప్పుడే డౌట్ రా నీకు? ఏం డౌట్ వచ్చింది? చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్య అంటే కౌటిల్యుడు. ఆ కౌటిల్యుడు అంటే మహాపద్మరాజుడు. అయితే అప్పుడు నాన్నగారు చంద్రగుప్త, చాళుక్య చంద్రగుప్త అని చాలా మంచి పాత్ర పోషించారు నాన్నగారు ఆ టైపులో. చాలా మంచి, ఎంతో ఎంతో ఎంతో. స్త్రీదం జననం నాస్తి, స్త్రీదం మరణం నాస్తి, స్త్రీదం జీవం నాస్తి. అయితే ఎంత స్త్రీ కోసం చెప్పినా ఈ ఏన్షియన్ హిస్టరీలో మన స్త్రీకి వాల్యూ కానీ కష్టపడాలి. కష్టపడితేనే విజయం సాధించవచ్చు. మీకోసం, మన కోసం టీచర్లందరూ చాలా కష్టపడుతున్నారు. అలాగే మనము కూడా కష్టపడాలి, విజయం సాధిద్దాం. థ్యాంక్ యూ.